అంశమే లేదు. రాజుగారు ప్రైవేటీకరణ అంశం లేదు మేడం పంపిస్తున్నారు. ప్లే చేపిస్తాను 2 minutes రెడీ అవుతుంది, అది ప్లే చేపిస్తాను. ఒక్క నిమిషం అజయ్ గారు పీసీ మేడం మీ డాక్యుమెంట్ నేను చేపిస్తాను ఒకసారి. మేడం ఒక్క నిమిషం, మేడం ఒక్క నిమిషం, మేడం పంపిస్తాను, మేడం ప్లే చేపిస్తాను అంతకుముందు. ఎస్ మేడం ఒక్క నిమిషం, మేడం ఒక్క నిమిషం. వాళ్ళు చెప్పినటువంటి లెటర్లు కాదు సార్, మా నాయకుడు రాసినటువంటి లెటర్ కూడా మీరు ప్లే చేయాలి. మీరు పంపించారు, ఇస్తాను మేడం అది టెక్నికల్ కదా, ఇస్తాను అది ఇందాక ఆయన పంపించింది. నాకు టైం అవసరం లేదు, మీరు ప్లే చేయండి చాలు. నాకు టైం అవసరం లేదు, ఖచ్చితంగా ప్లే అవుతుంది. ఓకే ఇది ఓకే మేడం, ప్లే చేయండి సార్. ఓకే మేడం ఇది వచ్చేసి ఇందాక అజయ్ గారు పంపించింది. ఇందాక మీరు అన్నారు కదా రామ్మోహన్ నాయుడు గారు ఏమి పట్టించుకోలేదు అనేసి. అజయ్ గారు మాట్లాడినటువంటి మాటకి అంటే దీనికి ఆన్సర్ మోదీ గారు సార్ ఒక్క మాట వినండి. మోదీ గారి దగ్గర తప్ప మీ నాయకుడు ఏమన్నా ఉడగొచ్చాడా అని చెప్పి మాట్లాడాడు కదా. ఇప్పుడు మీరు ఆ లెటర్ ని చూపిస్తే అజయ్ గారికి అడిగిన ఆన్సర్ కి క్వశ్చన్ కి ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు నేను పంపించాను ఆ లెటర్ మీకు, నేను మీకు లెటర్ పంపించాను రాజు గారు, మీరు అది ప్లే చేయండి. నేను ఒక అధికార దీనికి ఆన్సర్ దానికి ముందు ఒక డాక్యుమెంట్ వచ్చింది, దీనికి ఆన్సర్ ఏమైనా ఉందా? ఓకే దీనికి ఆన్సర్ రామ్మోహన్ నాయుడు ఏం పట్టించుకోలేదు అన్నారు. రాజు గారు మీరు ముందు అది వేసిన తర్వాతనే నేను ఏదైనా వింటాను. ఇప్పుడు అజయ్ పంపించినా మీరు స్క్రీన్ మీద వేస్తారా? ముందు పంపించారు కదా, రెడీ చేసుకోవాలి కదా. కాదు మేడం, ముందు పంపించింది కదా, అది రెడీ చేయాలి. అంటే టెక్నికల్ కాదు మేడం, టెక్నికల్ గా ఒకటి ఉంటది అనమాట. అది నేను పంపించగానే అది ప్లే కాదు, దాన్ని రెడీ చేసి ప్లే చేస్తారు. ఒక 5 seconds అండి, 5 seconds. ఈ లోపల దీని గురించి మాట్లాడదాం. అయ్యో మీరు నన్ను టార్గెట్ చేయొద్దు ప్లీజ్, నన్ను టార్గెట్ చేయొద్దు. విషయం ఏంటంటే మేడం ఒక 10 seconds మేడం, దీనికి ఆన్సర్ చేయండి మేడం ఈ లోపల. అరే దీనికి ఆన్సర్ చేయండి. పాప రామ్మోహన్ నాయుడు ఏం పట్టించుకోలేదు అన్నారు కదా, దీని గురించి మాట్లాడండి. ఒకసారి పీసీఆర్ మేడం పంపించిన లెటర్ ప్లే చేయండి, రెడీ అయితే పంపిస్తున్నారు మేడం, లేకపోతే మేడం అలుగుతారు వెళ్ళిపోతారు. లేకపోతే ఒకసారి ప్లే చేయించండి, నాగమల్లేశ్వర్ గారు మళ్ళీ నేను మాట్లాడుకుంటున్నారు చూడండి ఒకసారి. పీసీఆర్ అది ఒకసారి ప్లే చేయండి మేడం, ప్లే చేస్తాను. టెక్నికల్ గా ఉంటది, అది రెడీ చేసుకోవాలి కదా. ఎప్పుడు సార్ మీకు పంపించాను, ఇంతసేపు అయితే మళ్ళీ రెడీ చేసుకోవాలని అంటున్నారు. ఏమంటే అది డాక్యుమెంట్ రెడీ చేయాలి మేడం, డాక్యుమెంట్ రెడీ చేసి అక్కడ రావాలి. నేను ప్లే చేస్తాను ఒక్క నిమిషం. రామ్మోహన్ నాయుడు సరే కాదు మేడం, రామ్మోహన్ నాయుడు గారు చూడండి ఒకసారి డాక్యుమెంట్ చూడండి. అదిగోండి మేడం పంపించిన డాక్యుమెంట్, ఆమె నన్ను వదిలేట్టుగా లేదు. ఒకసారి చూడండి, అదిగోండి ఆ డాక్యుమెంట్ అంటే చూడండి, చూసి మీరంటే రియాక్ట్ అవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం రాయలేదు, చూడండి అదంటే ఇదో చూడండి. మోదీ గారు ముందు తప్పితే ఏం అడగలేదు, సెంట్రల్ కి లెటర్ రాయలేదు, అంత దమ్ము లేదా అడపై కూర్చొని ధర్నా చేయాలన్నావు కదన్నా. ఇప్పుడు చూడన్నా ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాసినటువంటి లెటర్ అన్నా, దానికి రిప్లైగా కుమారస్వామి వాళ్ళు కూడా రిప్లై ఇచ్చి ప్రైవేటీకరణ చేయవు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం వల్ల ఆయన తీసుకున్నటువంటి క్యాబినెట్ నిర్ణయాల వల్ల మేము అసెంబ్లీలో తీసుకున్నటువంటి వాటి వల్ల మేము ప్రైవేటీకరణ ఆపేసాము అని చెప్పేసి కుమారస్వామి గారు మాట్లాడింది. ఆ ట్వీట్ వెళ్ళి ఒకసారి నువ్వు చెక్ చేయన్నా, నేను చూపిస్తే తెలియదు కానీ నువ్వు వెళ్ళి చెక్ చేస్తే సమాధానం చెప్పాలా సార్? చెప్పండి సార్. ఇప్పుడు సోదరి నాగమల్లేశ్వరి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారో ఆ లేఖను మీరు అక్కడ చూపిస్తున్న డిస్ప్లేలో నాకు కనపడుతుంది. గతంలో ఆ లేఖను నేను కూడా చూశాను. కుమారస్వామి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారంట, జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాసిన లేఖల వల్లే ఈ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగడం కూడా ఆగిపోయింది అని. మరి ప్రైవేటీకరణ జరగడం ఆగిపోయిన తర్వాత ఈ రోజుకి ప్రైవేటీకరణ అంశం ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఆగిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు, లేఖతోటి ప్రైవేటీకరణ ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రైవేటీకరణ ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాస్తే అమ్మ విను నీకే సమాధానం చెప్తున్నా, విను తల్లి నీకే సమాధానం చెప్తున్నా, నీకే సమాధానం చెప్తున్నా తల్లి వినమ్మా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాస్తే ఆ లేఖకి స్పందించి కేంద్ర ప్రభుత్వం స్పందించి కుమారస్వామి గారు కూడా దాన్ని అప్రిషియేట్ చేసి మీ లేఖ వల్ల ప్రైవేటీకరణ ఆగిపోయింది సార్ అని కేంద్ర ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఇచ్చింది సార్ మనకి? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగట్లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు
మీ లేఖకి మేము చాలా ముగ్ధులం అయిపోయాం. వి అప్రిషియేట్ ఫర్ యువర్ లెటర్. సార్ మేము పలానా డబ్బులు ఇస్తున్నాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటింగ్ జరగకుండా, ఉత్పత్తులు పెంచేదానికి మేము ఒక మార్గం వేస్తున్నాం, మీకు ముడిసరుకును పంపిస్తున్నాం, పలానా ప్యాకేజ్ రివైవల్ ప్యాకేజ్ ఇస్తున్నాం సార్. ఎందుకంటే మీ దాంట్లో కేవలం ఒకటే గ్లాస్ ఫర్నేస్ కేవలం ఒకటే పని చేస్తుంది, మిగతాయి కూడా పనిచేసేలా చేయండి సార్, దానికి మేము డబ్బులు ఆర్థిక సాయం మీకు అందిస్తున్నాం అని కేంద్రం ఏమన్నా ప్రకటించిందా? ఆ లేఖ కూడా ఉంటే చూపించండి తల్లి. నాగమల్లేశ్వరి గారు, ప్రైవేటీకరణ ఆగిపోయింది, కేంద్ర ముగ్ధులైపోయిన లెటర్ ని చూసి కుమారస్వామి గారు అప్రిషియేట్ చేశారు, చప్పట్లు కొట్టారు. ఇది కాదు మనకు కావాల్సింది. కేంద్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ కి తీసుకొచ్చింది ఎంత? రూపాయి, 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఎంత పట్టుకొచ్చాడు? ఎంత పట్టుకొచ్చాడు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపిన జగన్మోహన్ రెడ్డి అదే విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం, దాని ఉత్పత్తులు పెంచడం కోసం, అది ముందుకు పనులు జరగటం కోసం ఎన్ని రూపాయలు పట్టుకొచ్చాడు తల్లి? ఎంత పట్టుకొచ్చాడు? దానికి సమాధానం చెప్పు. రామ్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదని మాట్లాడుతున్నాం. ఆయనే కూర్చొని 14,400 కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్ తెచ్చే విధంగా ఆయన ప్రయత్నాలు చేసి తెప్పించాడు. మనం ఏం చేశాం? మనం ఎంత పట్టుకొచ్చాం? ఎన్ని రూపాయలు పట్టుకొచ్చాం? జగన్ రాసిన లేఖ వల్ల ఏం జరిగింది? ఆ లేఖ వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఏం ఉపయోగం జరిగింది? దానికి సమాధానం చెప్పు తల్లి. ఎందుకు పిలిచారు? ఓకే, ఎందుకు పిలిచారు? ప్రైవేట్ వ్యక్తుల్ని ఎందుకు పిలిచారు? పిలిస్తే అర్థం ఏంటిది? అరే అంటే ఇక రాష్ట్రంలో ప్రైవేట్ వ్యక్తులు రాకూడదమ్మా? ఇక ఎవరు రాష్ట్రాలకు ఏది పెట్టుకోకూడదా? పరిశ్రమలు పెట్టుకోకూడదా? తప్ప రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుకుంటే అంటే రానివ్వరా? అడ్డుకుంటారా మీరు? అంటే రాష్ట్రంలో ప్రభుత్వ రంగ వ్యవస్థలు ఏమైనా ఉంటే దానికి ఆల్టర్నేట్ గా ప్రైవేట్ రంగాలు రాకూడదు అంటారు, అంతేనా? పెట్టకూడదు అంటారు, అంతేనా? ఈ రాష్ట్రంలో రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, మరి ప్రైవేట్ పాఠశాలలు ఎందుకు? ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు? అవసరం లేదు కదా? అన్ని ప్రభుత్వంలో చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వైజాగ్ వాసి సార్ ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. ఓకే మేడం, ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. అజయ్ గారు ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. యా, శ్రీనివాసరావు గారు రియాక్ట్ అవ్వండి సార్. ఈ రోజు ప్రైవేటీకరణ అనేసి ఎవరు చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి అప్పుడే లేఖ రాశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని కాపాడాడు కాబట్టి వాళ్ళకే ఇచ్చేద్దాం సార్. ఎందుకంటే వాళ్ళే లెటర్ రాసి ఇప్పుడు కూడా ఆపుతుంది వాళ్ళే అని మేమే పని చేయట్లేదు. కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భజన చేయాలి అందరూ. వాళ్ళు చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి భజన చేయాలి మేము అందరం కూడా సార్. ఆ రోజు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో పెర్రో ఫ్యాక్టరీలు కరెంట్ బిల్ కట్టలేక ఎత్తేసిన పరిస్థితి. వాళ్ళ భూములు కూడా ఇక్కడున్న నాయకులు కానీ మా నియోజకవర్గంలో ఏవైతే ఫెర్రో ఫ్యాక్టరీలు ఉన్నాయో లేబర్లను గొడవలు పెట్టి ఆ ఫ్యాక్టరీలు గొడవలు లాక్కునే పరిస్థితి, ఆ భూములు లాక్కునే పరిస్థితి. ఇవి ఏం మాట్లాడుతుంది? మనం చెప్పేది ఏదైనా కట్టుకుంటే అబద్ధాలు ఆడడానికి ముందుంటారు వైసీపీ నాయకులు. వైసీపీ పార్టీ పుట్టింది అబద్ధాలతో పుట్టింది. ఈ పార్టీ నాయకులు ఏది కూడా నిజం ఉండదు. అలాంటిది వీళ్ళు కార్మికుల కోసం పెద్దల కోసం పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి అతని కేసుల కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని తనఖా పెట్టాడు. ఈ రోజు మోడీని ఏదైనా అడగలేకపోయాడు.